నేను ఎంఎస్ ఆ టైంలో ఉన్నప్పుడు బాగా ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీ, అంటే కొద్దిగా షార్ట్ టెంపర్డ్ గా మనం చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళం అనమాట. మా ప్రొఫెసర్ ఒక ఆయన చూశాడు. సో చూసి కొన్ని పాయింట్స్ చెప్పాడు అనమాట. ఒరే నువ్వు ఇట్లా చెడిపోతావరా, ఇట్లా కాదరా ఉండాల్సింది, నువ్వు మంచి మనిషివే కానీ ఇట్లా ఆర్గ్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా తప్పురా అని చెప్పి కొన్ని పాయింట్లు చెప్పాడు అనమాట. ఇప్పుడు కూడా అవే వాడుతుంటాం. ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకో. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. రెండోది నీ మీద నీకు నీ లోపల డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలగడం హైయెస్ట్ థింగ్. నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే బాగా డిస్టర్బ్ అయినావు లోపల, కాబట్టి నువ్వు లోపల డిస్టర్బెన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు, ధ్యానం అది ఇది చేస్తున్నావు కదా, ఇంకా ఎక్కువగా చేసి నేను క్లారిఫై చేసుకొని చెప్పి ఇప్పుడు 2007 2006 ఆ టైంలో వెళ్ళలేదు, ఇప్పుడు కాదు అని చెప్పేవాడు. అండ్ ఆల్సో నీలో లోపాలు ఎంత తెలుసుకుంటావో పక్క వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అంత తక్కువగా దిగుతుంటావు. ఇది కూడా గుర్తుపెట్టుకోరా. అనవసరంగా ఎదుటితో వాదిస్తున్నావు, అనవసరంగా ఎదుటిని తప్పులు ఎత్తి చూపుతున్నావు అంటే ఫస్ట్ నీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. నీలో లోపాలన్నీ క్లియర్ చేసుకో, ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ప్రతిదాన్ని కూడా సైలెంట్ గా కూడా డీల్ చేయొచ్చురా గాడిద అని చెప్పి నన్ను తిట్టాడు అనమాట మా ప్రొఫెసర్. అంటే అప్పట్లో ఆయన మీద కూడా దానికి కూడా మనం రివర్స్ అయినాం కొద్దిగా. నాకు తప్పులు అంటావు, సెల్ఫ్ కంట్రోల్ అంటావు, నా మీద నాకు లేదా అని చెప్పి అనేవాళ్ళము. సో జ్ఞానంతో మెల్లగా అడ్వాన్స్ అయిపోతే నిజంగా అని చెప్పే మాటలు వాస్తవమే. మన అంతరంగంలో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అనవసరంగా ఆర్గ్యుమెంట్ దిగుతున్నాం. మన అంతరంగంలో ఒక స్ట్రాంగ్ అహంకారం ఉంది కాబట్టి నాది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నామని మెడిటేషన్ ద్వారా స్లోగా రియలైజ్ అయినాం. అండ్ ఆల్సో మెల్లమెల్ల నాలో తప్పులు తెలుసుకునే కొద్దీ ఆర్గ్యుమెంట్ కి దిగాల్సిన అవసరం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో అవతల వారిని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఆల్వేస్ వీఆర్ నాట్ రైట్ అనేది మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ వచ్చిన. సో మనం కరెక్ట్ అనేది ఎక్కడో జరుగుతుంది, అది ప్రజలు గుర్తిస్తారు. వీఆర్ రాంగ్ అనేది మనమే గుర్తించుకోవాలి, మనల్ని మనమే రీషేప్ చేసుకోవాలి, మనల్ని మనమే. అంటే దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఎప్పటికప్పుడు ప్యూరిఫై అయిపోతా కామ్ గా ఉండాలనుకుంటాను, ప్రవర్తన గట్టిగా వస్తుంది. కామ్ గా ఉండాలనుకుంటాను, కొన్నిసార్లు గట్టిగా చేశాను. కామ్ గా ఉండాలంటాను, ఒకసారి ఈ కామ్ గా ఉండాలి అనుకునే బలపడే మెల్లమెల్లగా బయట వాటిని కంట్రోల్ చేయడం అలవాటు చేసుకుంటూ సో మెల్లగా నా లోపల ఉన్న ప్రశాంతతతో కనెక్ట్ అవుతూ ప్రశాంతమైన బిహేవియర్ ని కూడా సాధించగలుగుతూ ఉన్నా స్లోగా. ఇప్పుడు కోపం ఎందుకు మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు ప్రాక్టికల్ గా అర్థమయ్యేసరికి ఒక దశాబ్ద కాలం పట్టింది. అంటే దగ్గర 2007లో మొదలు పెడితే 2016-17 వరకు అవి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లో దాని రిజల్ట్ మనకు అర్థం కాలే. అందువల్ల ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, ఏదైనా డైరెక్షన్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తా ఉంటారు అనేది అప్పుడు మనకు అర్థమైన విషయం. అంటే వాళ్ళు కింద పడి లేచింటారు ఆ విషయంలో, అందువల్లనే వాళ్ళు తెలుసుకుంటారు. సో మనం కూడా మెల్లగా రియలైజ్ అవుతాం. ఓకే, గుడ్ లక్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా మంచిదండి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఇన్స్టాంట్ రిలాక్సేషన్, ఇన్స్టాంట్ కామ్నెస్ వస్తూ ఉంటది. అందువల్ల మనం విపరీతమైన కోపంలో కూర్చున్నా కూడా ఇన్స్టెంట్ గా అది తొలగిపోతుంది. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో కూర్చున్నా కూడా ఇన్స్టాంట్ గా తొలగిపోతా ఉంటది. ఇవంతా కూడా మనము